మహాశివరాత్రి సందర్భంగా కేసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. జనం పెద్ద మొత్తంలో టెంపుల్కి రావడంతో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర పెరిగిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం వీఐపీల సేవలు తరిస్తున్నారు. 3 గంటలు వెయిట్ చేసినా స్వామివారి దర్శన భాగ్యం కలగడం లేదని పలువురు భక్తులు ఇంటిదారి పట్టారు. వీఐపీల తాకిడికి సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం క్యూ లైన్లో భక్తులకు వాటర్ కూడా ఏర్పాటు చేయలేదని టెంపుల్ నిర్వాహకులపై మండిపడ్డారు. భక్తులకు మనవి, మీ వస్తువులు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. సర్వీస్ చేయడం మనకందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళని కొంచెం గమనించాలి. నమస్తే నమస్తే. ప్రకటిత వధూరూపమాత్మభాగః పార్శ్వే వామే వపుకితరుని ఆడు పైకి వెళ్తారు. దర్శనం వీఐపీ బస్ ఇంటికి పోతే వీఐపీ బస్ డైరెక్ట్ ఇళ్ళకెళ్ళే. యోగి బృంద హృదయాంబుజ రాజవంశీ మందస్మితాస్తు సముఖీ మధుకైట భస్మీ విఘ్నాదకాఢేల పటీయ సీతా మూర్తికరోతు సుఖం భ్రమరాంబికాయా కస్తూరీ తిలకాంకితేషు విలసత్
భక్తులకు మనవి, మీ వస్తువులు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. భక్తులకు ఎవరికైనా అసౌకర్యంగా అనారోగ్యంగా ఉన్నచో వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకటి నంది మండపం వద్ద ఉన్నది, 2 ఈశ్వరవాణి వద్ద, 3 స్వామి సర్వీస్ చేయడం మనకందరూ తెలిసిందే కాబట్టి వాళ్ళని కొంచెం గమనించాలి. నమస్తే నమస్తే. ధీమత కేసరాద్రో విజయతే భవాని సహిత శివ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కేసరగుట్ట. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెళ్తున్నారు. ఇక్కడ కేసరి క్షేత్రంలో స్వామివారు భక్తుల కొంగు బంగారం ఉన్నారు. అయితే ఇవాళ విశేషంగా మహాశివరాత్రి పర్వదినము. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్ట రామలింగేశ్వరం దగ్గరకు వచ్చి దర్శిస్తూ తరిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కనుక ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి పర్వదినము శివరాత్రి. ఈరోజు ఎవరైతే స్వామివారు దర్శిస్తారో, ఎవరైతే అభిషేకిస్తారో, ఎవరైతే శివరాత్రి స్వామివారి యొక్క జాగరణ చేస్తారో వారికి ఎన్నో జన్మలు చేసినటువంటి పాపం పోతుందని చెప్పేసి కూడా శివపురాణం చెప్తుంది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులంతా కూడా ఇక్కడ విచ్చేసేసి స్వామివారిని దర్శిస్తున్నారు. స్వామివారు ఇక్కడ భక్తుల కొంగు బంగారం అంటే కనుక భక్తుల యొక్క కోరికలను నెరవేరుతాయని చెప్పేసి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ దేవాలయం హైదరాబాదు కూతబడి దూరంలో ఉండడం చేత హైదరాబాద్ నుంచి కాకుండా, ఈ యొక్క రాష్ట్రం నుంచి కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేసేసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు.
వాహనాలు అతివేగంతో వస్తున్నాయి భక్తులారా, కానీ కావున కొంచెం చూస్తూ నెమ్మదిగా వెళ్ళండి. వాహనదారులు కూడా భక్తులను చూస్తూ నెమ్మదిగా వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆభరణాలు జాగ్రత్తగా చూసుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. ఒకటి నంది మండపం వద్ద ఉన్నది, 2 ఈశ్వరవాణి వద్ద, 3 అండి. నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి వచ్చాము. 10 గంటల నుంచి 12:30 కల్లా దర్శనం అయ్యింది. చాలా మంచిగా జరిగింది. ఇంకా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే నార్మల్ దర్శనంలోనే ఇవి వచ్చేసారు. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, నిజాంపేట క్రాస్ రోడ్. మేము బోడప్ప నుంచి వచ్చాము. 12 ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? బాగానే బాగున్నాయి. ఇంకా టికెట్ అక్కడ బోర్డు అక్కడికి వెళ్ళాలి. 400 చెప్పాలి. ఎవరు చెప్పేది? ఆ టికెట్ కౌంటర్ ఉంది దగ్గర. 400 నీకు తెచ్చుకొని 300. అసలు వెళ్తే కదా వెళ్ళనిస్తుంటాను. అసలు ఇదేం పద్ధతి అండి? మేము సైనింగ్పూర్ నుంచి వచ్చాము. ఈసారి క్రౌడ్ చాలా ఉన్న వరకు మేము ఇలా దర్శనం చేయకపోక వచ్చేసినాం బయటికి. లాస్ట్ టైం చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీగా ఉండే, సౌకర్యాలు బాగుండే, వాటర్ గీటర్ ఫెసిలిటీస్ ఇస్తుండే. ఈసారి ఇక్కడ వచ్చి మీరు 3 hours అవుతుంది. 3 hours అయింది. ఇంకా మేము జస్ట్ రీచ్ కాలే. అక్కడ కమాండ్ దాకా పోయి రివర్స్ వచ్చేసినాము. ఎందుకంటే జడ్జది పోవాలని వాళ్ళు ప్రయత్నించాలి. భక్తులు జడ్జది దర్శనం కావాలని. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మొత్తం విఐపీకి వాళ్ళు టికెట్ ఏదో బోర్డు లేదు, జనాలు అంత దూరం వెళ్ళి మళ్ళీ 400 అంటున్నారు. 4:30 గంటల దర్శనం అంటున్నారు. కౌంటర్ ఎక్కడ దగ్గర ఇప్పుడు? అది ఈ లైన్లో వెళ్ళడానికి లేదండి. అందరూ సైడ్ నుంచి వస్తున్నా పట్టించుకునేవాళ్ళు. సార్ కొంచెం గట్టిగా తెలియదు, లైన్ లేదో తెలియదు, ఏం లాలో తెలియదు.
వాళ్ళు కొట్టలేదు. ఎవరు మాట్లాడుతారో వాళ్ళకి పెట్టి లైన్లో నిలబడచ్చు కదా. సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ విఐపీ వెహికల్స్ ఎట్లా పోతున్నాయి, ఆ విఐపీ వెహికల్స్ బాగుపోతున్నాయి. పల్లి నుండి వచ్చిన ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇక్కడ? వచ్చిన పొద్దుటితో 9-10 గంటలకు వచ్చిన. దర్శనం అయిందా? ఆ? దర్శనం దర్శనం కాలేదు. ఆ పై గుడి మీదకి వెళ్ళి అవి దర్శనాలు అయినాయి. అంతేనా? అంతే. మీ పేరు? బాలయ్య. పొజిషన్ ఉన్నారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఒక పొలిటికల్ లీడర్ కానీ ఎవరైనా సరే మన కోసం పనిచేస్తారు. మరి వాళ్ళ కోసం చేసిన స్పెషల్ ఏవైతే ఉన్నాయో థింగ్స్ అవి జనాలకు నార్మల్ జనాలకు చేయాలి. ఎట్లా నొక్కుంటే చూడండి ఒక్కొక్కరు లైన్లో అంత ఘోరంగా నొక్కునే సిచ్యువేషన్ ఏముంది. పడతా గిన్నెలకు వేస్తే పోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఈ వీఐపీస్కి చేసే ఏదైతే స్పెషల్ ఫెసిలిటీస్ అందరికీ చేయాలి. అందరు జనాలు అందరూ వచ్చేటోళ్ళు, అందరు భక్తులే. శివరాత్రి అని అందరికీ ఉంది, భక్తులు వచ్చేటోళ్ళు అందరికీ ఉంటుంది. అందరికీ ఎప్పుడు వచ్చారు మీరు? మేము వచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంకా లైన్లో పోవాలంటే భయం అవుతుంది మాకు. బేసిక్ ఆ లైన్లో పోవడం కంటే ఇక్కడ మొక్కుకొని సారీ చెప్పుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి దర్శనం తీసుకోవాలనిపిస్తుంది. ఏం పేరు మీ పేరు? పిల్ల ఉంది పాప, లోకేష్ రెడ్డి నా పేరు. తెలుసా? మీకు అర్థమవుతుంది చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత లైన్ ఎంతవరకు ఉంది చూడండి. ఇంత అయిపోవచ్చు ఆ సిచ్యువేషన్. ఆ లైన్ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఒకటి కాదు. నేను ఇక్కడ దమ్మాయిగూడ నుండి వచ్చాను. దర్శనంలో కూర్చోబెట్టి 2 గంటలు సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఇప్పటివరకు అయితే 2 గంటల నుంచి మంచినీళ్ళు కూడా ఏమీ లభించలేదు. ఇప్పుడు సదుపాయాలంటే మంచినీళ్ళు ఇదే కదా. మెట్రో కూడా ఇక్కడ దాకా వచ్చేది. చాలా మంది భక్తులు అక్కడ దాకా లైన్ చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా ఏం పేరు? క్రౌడ్ జమ అవుతుంది. ఒకటే వాళ్ళు లోపల పబ్లిక్ మూమెంట్ లేదు. సో నెక్స్ట్ టైం నుంచి అది విఐపీ అని ఏం పెట్టొద్దు. అందరికీ ఫ్రీగా వదిలేస్తే అందరికీ కరెక్ట్ మూమెంట్లో పోయి దర్శనం అయిపోతుంది అందరికీ. చూడండి పబ్లిక్ మీరు కొంచెం అది ఒక దృష్టిగా తీసుకోవాలి గవర్నమెంట్ అంతే. కొంచెం జరగండి, మీరు అడ్డమవుతున్నాడు. జరగండి, పక్క జరగండి. తలుగుతుంది డోరు.
కార్యక్రమానికి వచ్చిన బాబు కళ్యాణ్ రోహిత్ లడ్డు ఇతర వాణి